హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లతాకాంత్ వ్లాగ్స్. నేను లత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ హోమ్ టూర్ అండి. మేము ఏ ఇంట్లో అయితే రెంట్‌కుంటున్నామో ఆ ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నానండి. మేము రాజస్థాన్‌లో ఉంటాం. రాజస్థాన్ బిల్వాడాలో. మేము ఉండేది ఒక కాలనీలో ఉంటామండి. క్వార్టర్స్ కాదు కాలనీ. ఎందుకు క్వార్టర్స్ కాదంటున్నానంటే ఇక్కడ ఈ కాలనీలో హౌసెస్ అన్నీ ఒకేలా ఉంటాయండి. క్వార్టర్స్ అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను. క్వార్టర్స్ కాదు కాలనీ అండి. చూడండి అన్ని ఇళ్ళు ఒకేలా ఉంటాయన్నమాట. ఈ ఇంట్లో కొంతమంది రెంటర్స్ ఉంటారు. కొంతమంది ఓనర్స్ ఉంటారండి. సో, మేమైతే రెంట్‌కే ఉంటున్నాము. మా పక్కనున్నోళ్ళు ఓనర్స్ అనమాట. అందుకే హౌస్‌ని రెనోవేట్ చేసుకున్నారు. చూడండి చూసారా అన్ని ఇళ్ళు ఒకేలా ఉంటాయన్నమాట. సేమ్ ఒకటేలా ఉంటాయి. సేమ్ సైజు. సో, ఇది మేము ఉంటున్న ఇల్లండి రాజస్థాన్‌లో. ఇక్కడ మేము ఉండటం మొదలుపెట్టి 10½ ఇయర్స్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది. సో, మెమరీగా ఉంటుందని చెప్పి వీడియో తీస్తున్నానండి. వితౌట్ ఇల్లు అనేది దులుపుకోవడం అట్లాంటిదేం లేదండి. చేయకుండానే నేను వీడియో తీస్తున్నాననమాట. ఇప్పుడు ఈ బైక్ చూపిస్తున్నాను చూసారా? ఆ బైక్ మాది కాదండి. మాకన్నా ముందున్న అద్దెకున్నోళ్ళనమాట. వాళ్ళు బైక్‌ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. మేము చెప్పాను కదండీ! నేను 10½ ఇయర్స్ అయిపోయిందని. ఆల్మోస్ట్ డెకేడ్ దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు రాలేదు. అది సో, అక్కడుంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి బయట పెట్టామనమాట. సో, అది అలా అయిపోయింది. సో, లోపలికొద్దామండి. లోపలికి గేట్ ఓపెన్ చేయంగానే కొంచెం ప్లేస్ ఉంటుంది. సో, ఆ ప్లేస్‌లో మేము బైక్స్ పెట్టుకుంటాం. పిల్లల సైకిల్ పెడతారు. అలాగే కొన్ని మొక్కలు పెట్టామనమాట. ఈ బైక్ చూడండి. ఇది మా ఫస్ట్ బైక్ అనమాట. మా పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్‌కి తీసుకున్నాము. 2 కాదండి. 2½ ఇయర్స్, 3 ఇయర్స్‌కి తీసుకున్నాం అనమాట. దాని అవతారం చూసి దడుచుకోకండి. ఇది దీన్ని మీద 2 మంత్స్ క్రితం యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయించలేదు. సో, అది అలా ఉంది. ఇది మా చిన్నోడి సైకిలు. ఇక్కడ మొక్కలు పెట్టామండి. ఎన్నో సార్లు ట్రై చేసాం మొక్కలు పెంచడానికి. ఇక్కడ మొక్కలు సరిగ్గా పెరగవు. నేల అంటే మట్టి సరిగ్గా ఉండదండి. అందుకే సరిగ్గా పెరగవు. ఏదో 1, 2 పెరుగుతా ఉంటాయి అంతే తప్ప ఇంకేం పెరగవు. అయినా మేము ట్రై చేస్తూనే ఉంటాం. అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉంది. చూడండి. ఈ మొక్క ఉంది చూసారా? ఇది విజయవాడలో తెచ్చుకున్నాననమాట అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి. అది 6 మంత్స్ వరకు పెరగలేదు. 6 మంత్స్ తర్వాత ఇప్పుడు పెరుగుతం మొదలైందనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు నుంచున్నాను చూసారా? ఆ నేల అది దాని కింద సంపుందండి. సంపండి. కొంతమందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలీదు. నేను ఇక్కడికొచ్చాకే తెలుసుకున్నాను సంపనేది ఉంటుందని చెప్పి ఇట్లా గ్రౌండ్‌లో. ఇక్కడ రాజస్థాన్ కదండీ! ఇక్కడ వాటర్ దొరకదనమాట. సో, ఈ సంపులోకి మేము వాటర్ ట్యాంకర్‌ని పిలిపించుకొని నీళ్ళయిపోయినప్పుడు దీంట్లో నీళ్ళు నింపిస్తామండి. కనిపిస్తున్నాయి చూసారా నీళ్ళు? ఈ నీళ్ళని నింపిస్తాం అనమాట. ట్యాంకరొస్తది. పిలిపిస్తాము. ఆ ట్యాంకరు అతను నీళ్ళు పోసినందుకు 200 రూపీస్ తీసుకుంటాడు. ఆ ట్యాంక్ నీళ్ళు నింపినందుకు. సో, ఆ నీళ్ళనే మేము మోటరేసి పైన ట్యాంక్‌లోకి పంపిస్తాం. ఆ నీళ్ళే మాకు హౌస్ హోల్డ్ థింగ్స్‌కి అన్నిట్లికి పనిచేస్తాయన్నమాట. అన్నీ. ఈవెన్ అంటే ప్రతి ఒక్క బొట్టు మేము కొనుక్కుని యూజ్ చేస్తామన్నమాట. అది తాగటానికి అవని, స్నానానికి అవనివ్వండి. ప్రతి ఒక్క బొట్టు మేము కొనుక్కునే తాగుతున్నాం అనమాట. సో, అదండి సంపు. సో, దాని తర్వాత ఇక డైరెక్ట్ ఇంట్లోకొచ్చేస్తే ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అని చెప్పనమాట. డూప్లెక్స్ బిల్డింగు. ఫస్ట్ చిన్న హాలొస్తుంది. సో, ఈ హాల్‌లో నేను ఆల్మోస్ట్ అన్నీ ఎప్పుడు చేంజ్ చేసేస్తానండి. ఒక 4 మంత్స్‌కోసారి, 3 మంత్స్‌కోసారి సెట్టింగ్స్ అనేవి మార్చేస్తా. అంటే ఈ టేబుల్ నటు, సోఫా నీటు, టీవీ నటు అన్నీ మార్చేస్తా ఉంటాం అనమాట. సో, ఫస్ట్ ఇక్కడ టేబులొచ్చిందండి. స్టడీ టేబులు. ఇప్పుడు ఆ టేబుల్ కోసం మా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. నాదంటే నాది, నా టేబుల్ అంటే నాది అని. ఇద్దరు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి అంటే కూర్చోరు. ఇంకోటి కొందామంటే ప్లేస్ అనేది లేదనమాట. అందుకనే ఒకటి దాంతోనే అడ్జస్ట్ చేస్తున్నాం. కింద సోఫా అండి. ఇంకోటి సోఫా. 3+1+1 అనమాట. సోఫా పక్కనే 2 డోర్లున్నాయి చూసారా? పక్కనున్న డోర్ మాత్రం బాత్రూమ్‌ది. కర్టెనేసి ఉంది చూసారా? అదొక బెడ్‌రూమ్ అనమాట. బెడ్‌రూమ్ పక్కనే మేము ఫ్రిడ్జ్ అనేది పెట్టామనమాట. ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. కిచెన్‌లో పెడితే సరిపోయేది. ఎప్పుడైతే ఈ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నామో అది దాంట్లో సరిపోదనమాట. అది పెడితే మనం తిరగటానికి ప్లేస్ ఉండదు కాబట్టి అది తీసుకొచ్చి ఫ్రంట్ రూమ్‌లో ఇలా బెడ్‌రూమ్ పక్కన ఇక్కడ పెట్టామనమాట. ఇటుపక్క
పిల్లలు గీసిన డ్రాయింగ్స్ ఈ ఫ్రిడ్జ్‌కి ఇలా అంటించామండి. షోగా కూడా ఉంటుంది. కనిపిస్తుంది గదా! అని చెప్పి. పెద్దదేమో పెద్దోడు గీసిందనమాట. పెద్ద డ్రాయింగు. మిగతా చిన్నవన్నీ వాళ్ళ అన్నని చూసి ఇన్‌స్పైర్ అయ్యి గీసినవి. తేజు గీసినవనమాట. సో, అవలా పెట్టాము. ఈ స్కూటర్ ఏమో మేము తేజుకి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చామనమాట. నేను చెప్పాను కదండీ! ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట. లోపల నుంచి మెట్లుంటాయి. ఈ ఫ్రిడ్జ్‌కి, మెట్లకి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ప్లేస్‌లో మేము టీవీ పెట్టాము. ఈ టీవీ మేము కరోనా టైంలోనే తీసుకున్నామండి. ఆన్‌లైన్ క్లాసెస్ కోసం అని చెప్పి వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద చూస్తే బావుంటుంది గదా! అని అప్పుడు తీసుకున్నాం అనమాట. ఈ టేబులేమో ఇంతకుముందు టీవీ ఉండేది. పెద్ద టీవీ, డబ్బా టీవీ ఉంటుంది చూసారా? ఆ టీవీ దాని మీద పెట్టేవాళ్ళం. అది తీసేసాక ఆ టేబుల్ కింద అది మెట్ల కింద పెట్టేసాను. దాంట్లో స్పీకర్సు, PS3 అవన్నీ పెట్టామనమాట. కనిపించకుండా ఉండటానికి కర్టెనేసేసాను. దాని పక్కన మెట్ల దగ్గర చీపురు పెట్టుకున్నానండి. ఇవన్నీ వింటర్ చెప్పులు. వింటర్‌లో వేసుకునే చెప్పులనమాట. ఇక్కడ చీపిరిని నిలబెట్టరండి. మనమైతే నిలబెడతాం గదా! చీపిరి లక్ష్మీదేవి అని చెప్పి పడుకోబెట్టాలి అని చెప్పి చీపిరి ఇక్కడ పడుకోబెడతారనమాట. ఖచ్చితంగా పడుకోబెట్టాలి. లేకపోతే అసలు ఊరుకోరు. సో, ఇక్కడికొచ్చాక అది నిలబెట్టాను. ఇక మెట్లు దాటిన తర్వాత పక్కన కిచెనొస్తుందండి. కిచెన్‌లో ఫస్ట్ స్టార్టింగ్ చూసారు కదండీ! ఆరో వాటర్ ఉంటుంది. ఆరో ప్యూరిఫైయరు. దాని తర్వాత ఇలా కిచెను కౌంటర్ టాప్ వస్తుందనమాట. ఎల్ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్‌లు లేవండి. మీరు చూస్తున్నారా? గమనిస్తున్నారా అండి? షెల్ఫ్‌లనేవి లేవు. షెల్ఫ్‌లు లేవు కాబట్టి, ర్యాక్స్ లేవు కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడికొచ్చాక ఇక్కడ కనిపిస్తున్న స్టీల్ ర్యాక్స్ ఉన్నాయి చూసారా? అటుపక్క స్టవ్‌కి ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి ఆ ర్యాక్స్ నేను ఇక్కడికొచ్చాక ఓవర్ ద పీరియడ్ నేను తీసుకున్నాననమాట. నాకు అవసరం అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ ఇది తీసుకున్నాను. తర్వాత అది తీసుకున్నానండి. ఈ ర్యాక్స్ కొనుక్కున్నాక వాటిని ఇలా సర్దుకున్నాననమాట. దీంట్లోనేమో డ్రై ఫ్రూట్స్ పెడతానండి. అన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లోనే ఉంటాయి. ఈ బాస్కెట్‌లో, రెడ్ బాస్కెట్‌లో ఏది కావాలన్నా దీంట్లోనే దొరుకుతాయనమాట. పిల్లలు ఏదైనా నానబెట్టుకోవాలన్నా, జ్యూస్ ఏదైనా చేసి దాంట్లో వేయాలన్నా, జ్యూస్‌లో ఏదైనా ఎయాలన్నా అన్నీ ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటాయి. అలాగే ఇదేమో డిటాక్స్ వాటర్ అండి. డిటాక్స్ వాటర్ మనకు తెలిసిందే కదా! జీరా, వాము, సోంపు అన్నీ దీంట్లోనే దొరుకుతాయి. కటోర ఎవ్రీథింగ్ అన్నీ దీంట్లోనే ఉంటాయనమాట. అలా నేను బాస్కెట్స్‌లో పెట్టుకున్నాను. విడివిడిగా పెట్టుకునే దానికన్నా బాస్కెట్స్‌లో పెట్టుకోవడం బెటర్ అని అనిపించింది. నాకు కన్వీనియంట్‌గా అనిపించింది. సో, నేను ఇలా బాస్కెట్స్‌లో పెట్టుకున్నాను అనమాట. ఆ బాస్కెట్ కూడా అంతే హనీ అవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అలాగే పెట్టుకున్నాను. ఇవన్నిటిలో ఏవో సరుకులండి. నేను అవన్నీ బెల్లం కొన్నప్పుడు వచ్చిన డబ్బాలు, ఇంకేమైనా కొంటే వస్తే డబ్బాలు చూసారా? అవే యూజ్ చేస్తాననమాట. స్పెసిఫిక్‌గా అనేది కొనలేదెప్పుడు. ఒకసారే ఒక 6 డబ్బాలనేవి కొన్నాను. నేను చూపిస్తానులెండి. ఈ స్టాండ్‌కి పక్కనే ఆయిల్ పెట్టుకుంటాను. కూరలు ఏమన్నా వండుకున్నవి అవి పెడతాననమాట. ఇక్కడ 2 మొక్కలు పెట్టాను చూసారా? ఒకటేమో తేజు పెట్టింది, ఒకటేమో శశి పెట్టింది. మనీ ప్లాంట్ ఏమో శశిది, అలోవెరాదేమో తేజుదనమాట. సో, దాని పక్కనే ఇంకొంచెం పెద్ద ర్యాక్ అనమాట. ఇందాకటిదేమో చిన్నది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ర్యాకు. దీంట్లో ఏం చేశాననమాట మొత్తం నా సరుకులన్నీ దీంట్లో వచ్చేస్తాయి ఆల్మోస్ట్ అన్నీ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? యెల్లో మూత సీసాలు అవన్నీ హనీ బాటిల్స్ అండి. నా దగ్గర చాలా హనీ బాటిల్స్ ఉంటాయి. షిఫ్టింగ్‌లో చాలా పగిలిపోయినాయి గూడా. మిగిలిన ఆటిలిని ఇలాగే యూజ్ చేసుకుంటున్నాను. హనీ బాటిల్సే మోస్ట్‌లీ ఉంటాయి. హనీ బాటిల్స్ కింద వరుసగా ఉన్నాయి చూసారా? 6 డబ్బాలు కొత్తవి కొన్నాను కొత్తయి అన్నానే అవే అనమాట. వాటిలో కూడా సరుకులు పెట్టేసాను. ఈ కింద కూడా మళ్ళీ బాస్కెట్స్‌లోనే పెట్టుకున్నానండి. ఫస్ట్ బాస్కెట్‌లో ఉప్పు, కారం, పసుపు, కసూరి మేతి, ఇంగువ ఇది ఉంటుంది. దాని పక్కన మధ్యలో పోపుల డబ్బా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న బాస్కెట్ చూసారా? దాంట్లో మసాలా దినుసులు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో, అలా నేను సర్దుకున్నాను. ఈ పక్కన ఉంది కదా! మన స్టీల్ ర్యాక్ అండి. మన వైపు అందరి దగ్గర ఉంటుంది ఈ ర్యాకు ఆల్మోస్ట్. ఈ ర్యాక్ నన్ను చాలా సేవ్ చేసిందండి. నా ప్లేట్లు, గ్లాసులు, స్పూన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇంకొంచెం చిన్న చిన్న డబ్బాలు అన్నీ దీంట్లో వచ్చేస్తాయన్నమాట. చిన్న బౌల్స్ అన్నీ. అది లేకపోతే అసలు నా పరిస్థితి ఎలా ఉండేదో. చూసారా? ఈ కౌంటర్ టాప్ కింద చిన్న ర్యాక్స్ వచ్చాయన్నమాట. జస్ట్ ఒక మధ్యలో ఒక షెల్ఫ్ లాగా వచ్చింది. దాంట్లోనే ఇక మిగతా గిన్నెలన్నీ దాంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ 2 డబ్బాల్లో ఒకటి రైస్ అండి. ఒకటేమో ఏమంటాం బ్రౌన్ రైస్. ఒకటి బ్రౌన్ రైసు, ఇంకోటి రైస్ కాదండి గోధుమ పిండి. యువతల పక్కన ఉండేది రైస్ అనమాట.
ఇక్కడ చూసారా కౌంటర్ టాప్‌ని ఒకసారి? ఇది చాలా వెడల్పుగా ఉంటుంది. చాలా పొడుగ్గా. అందుకని షెల్ఫ్‌లు చాలా లోతుగా ఉంటాయి. సో, మనం 2 వరుసలుగా పెట్టుకోవచ్చు. అందుకే నాది 4 బర్నర్ స్టవ్ పెట్టినా కూడా అది ఇంకా చాలా ప్లేసొచ్చింది. మామూలుగా అయితే చిన్నగా ఉంటాయి గదా! కౌంటర్ టాప్స్ అనేవి. ఇక్కడ చాలా పెద్దగా వచ్చింది. సో, ఇలా డోర్ ఎనకాల నేనేం జేశానంటే హ్మ్. కవర్లు పెట్టేశానండి. నా కవర్లన్నీ ఓ పెద్ద సంచి తీసుకొని దాంట్లో కవర్స్ పెట్టేశాననమాట. నాకేమన్నా కవర్లు కావాలన్నా అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇలా మా కిచెన్‌ని నేను సర్దుకున్నానండి. ఇది ఓవరాల్ కిచెన్. ఎక్కడ పెద్దగా ఏవి మార్పులు, చేర్పులు చేయకుండా 2 ర్యాక్స్ కొనుక్కొని దాంతో ఇలాగా నేను ఆల్మోస్ట్ నా కిచెన్‌ని సర్దుకున్నానండి. మీ కిచెన్ ఎలా ఉంటుందండి? మీ కిచెన్‌లో ర్యాక్‌లు, షెల్ఫ్‌లు అన్నీ ఉన్నాయా? మాకైతే లేవండి. సో, నేను ఇలాగా ర్యాక్స్ లేకపోయినా, షెల్ఫ్‌లు లేకపోయినా ఇక్కడున్న అన్ని ఈ కాలనీలో ఉన్న ఇల్లులన్నిట్లికి ఇలాగే ఉంటుందండి. అందరూ ఇలాగే అడ్జస్ట్ అవుతూ వస్తున్నోళ్ళే. సో, కిచెన్‌కి పక్కనే నేనిక్కడ చిన్న స్టాండ్ లాగా పెట్టానండి. అది యాక్చువల్‌గా కుండ పెట్టుకునే స్టాండ్ అండి. మా వారిని అడిగితే ఇంత పెద్ద స్టాండ్ చేయించి తీసుకొచ్చారు. సో, ఇది వింటర్ కదా! అందుకని కుండ తీసేసాను. ఇక్కడ బుక్స్ డెకరేట్ చేశాను. అదే రేపు సమ్మర్ వచ్చినప్పుడు ఆ బుక్స్ అన్నీ తీసేసి దాని మీద కుండ పెడతానండి. సో, చక్కగా చల్లటి నీళ్ళు అక్కడ తాగుతాం అనమాట. అలా స్టాండ్‌ని అరేంజ్ చేసుకున్నాం. కుండ స్టాండ్‌ని. సో, పదండి కిచెన్ అయిపోయింది కదా! బెడ్‌రూమ్ చూపిస్తాను. మై బెడ్‌రూము ఇదిగోండి స్టార్టింగ్ ఇలా ఉంటుంది. నేను డోర్ మీదే ఆహ్, ఏమంటారు టవల్స్ వేస్తానండి. తువ్వాళ్ళు. ఎందుకనంటే నాకెక్కడ ప్లేస్ లేదనమాట. డోర్ మీద వేయకూడదు. మా అమ్మ చూస్తే తిడుతుంది. అలా ఇలా కాదు. అస్సలు ఊరుకోదు ఆమె. డోర్ మీదేస్తే టవల్స్. సో, డోర్‌కి ఫ్రంట్ ఉన్న ముందేమో మా తేజువి టై, బెల్టు అవుంటాయి. ఎనకాలేమో మా పెద్దోడు సిసివి టై, బెల్టు ఎవ్రీథింగ్ వాడికి సంబంధించిన ఐడీ కార్డ్ అన్నీ అక్కడుంటాయనమాట. ఇద్దరు కొట్టుకోకుండా. పొద్దున్న లెగ్గానే హడావుడి పడకుండా. ఇటు రాంగానే ఇక బెడ్‌రూమ్‌లో ఫస్ట్ దివాన్ కాట్ ఉంటుందండి. ఇది దివాన్ కాటే కానీ మేము ఒక బెడ్‌గా యూజ్ చేస్తాము బెడ్‌రూమ్‌లో. ఇవి రజాయిలు చూసారా బ్లాంకెట్స్. వింటర్ కాబట్టి ఇవి లేనిదే బతకలేము అసలిక్కడ. చాలా చల్లగా ఉంటుందండి. అందరికీ తెలిసిందేంటంటే రాజస్థాన్‌లో చాలా వేడిగా ఉంటుందండి. మేము ఇక్కడికి రాకముందు అలాగే అనుకున్నామండి. కానీ ఇక్కడికొచ్చాక ఎంత వేడుంటుందో చలికాలం కూడా అంతే చల్లగా ఉంటుందని తెలుసుకున్నామండి. 0 డిగ్రీస్ కూడా పడిపోతుందండి టెంపరేచర్ ఇక్కడ. కంపల్సరీ ఇక్కడికొచ్చే ముందు మేము ఒకటే స్వెటర్ ఉండేది మాకు. ఇప్పుడు ఇంచుమించు ఓ 10 స్వెటర్‌లున్నాయి మాకు ఒక్కొక్కళ్ళకి. సో, అలా ఇక్కడ చలెక్కువుంటుంది. సో, ఇదొక్కటే బెడ్‌రూమ్ కాబట్టి దీంట్లోనే అన్నీ సర్దుకోవాలి కాబట్టి ఇక్కడే ఈ గోడకి మొత్తం అన్నీ పెట్టేశానండి. ఫస్ట్ బీరువా వస్తుంది. ఈ బీరువాకి కూడా చానాళ్ళు ఏజ్ ఉందండి. ఇది కూడా మా పెళ్ళైన కొత్తల్లోనే తీసుకున్నాం. 2 సంవత్సరాలప్పుడే తీసుకున్నామండి. సో, అది బీరువా. బీరువాకి అద్దం అటాచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి నాకు సంబంధించినవన్నీ అక్కడే ఉంటాయి. మీరు గమనించారో లేదో బెడ్‌రూమ్‌లో కూడా ఎక్కడ షెల్ఫ్‌లనేవి లేవండి. మీరు చూసారు కదా! గమనించారా? సో, అందుకనే మేము ఇలా బ్యాంబూ ర్యాకు, ఇలా స్టీల్ ర్యాక్ అనేవి కొనుక్కున్నాం అనమాట. బ్యాంబూ ర్యాక్ అనేది ముందు నుంచే ఉంది మా దగ్గరికి. ఇది ఈ ఇనప ర్యాక్, స్టీల్ ర్యాక్ అనేది మేము ఇక్కడికొచ్చిన తర్వాత తీసుకున్నాం అనమాట. ఈ బ్యాంబూ ర్యాక్‌లో మోస్ట్‌లీ మా బట్టలే ఉంటాయి. అంటే నాది, మా వారి బట్టలు ఎక్కువుంటాయి. సో, దాంట్లో అలా సర్దుకున్నాం. ఈ స్టీల్ ర్యాక్‌లో మా పిల్లలిద్దరి బట్టలు ఉంటాయి. అంతే కాకుండా మందుల డబ్బా, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి ఇక్కడ ఎనకాల గోడ అనేది ఏమంటారు అలా పెచ్చులుగా ఊడిపోతుందండి. ఊడిపోయి మొత్తము బట్టలకి తేమ వస్తుంది. మొత్తం అంతా ఊడిపోయిందండి గోడ ఎనకాల. మా బీరువా ఎనకాలైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే బీరువా ఇటు కాకుండా అటు పెట్టాననమాట. సో, అందుకని అది కనిపించకుండా ఉండటానికి కూడా ఈ షెల్ఫ్ ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు. సో, ఇలా నేను డబ్బాల్లో పెట్టుకున్నానండి. మా దుప్పట్లనమాట అవి. బెడ్‌షీట్స్‌ని తేమొచ్చేస్తుంది గదా! అలా తేమ పట్టకుండా ఉండటానికి అవి ఎప్పుడో ఒకసారి తీస్తా ఉంటాం. అంటే వీక్లీ వన్స్, 10 డేస్‌కి ఒకసారి తీస్తాం కాబట్టి అవి తేమ పట్టకుండా ఉండటానికని అలా బాక్స్‌లో పెట్టామనమాట. పైనే ఆహ్, మందుల డబ్బా అన్నీ అక్కడే ఉంటాయి. ఇదేమో మా పెద్దోటి షెల్ఫ్ అండి.
దీంట్లో మా పెద్దోడివే ఉంటాయి అన్నీ. నేనిట్లా ఈ కాటన్ బాక్సెస్‌లో అన్నీ సర్దేసి పెట్టేసానండి. ఆహ్, ఏమంటారు ఇన్నర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇది మా చిన్నోడిది. చిన్నోడి షెల్ఫ్ ఇలా ఉంటుంది. ఇలాగే సర్దుకొని ఉంటానండి. మీరు 365 డేస్ మీరెప్పుడొచ్చినా సరే నా బట్టల షెల్ఫ్ ఇలాగే ఉంటుందండి. ఇంతే నీట్‌గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కొంచెం చెదురుతుందేమో కానీ మోస్ట్‌లీ ఇలాగే ఉంటుందండి. గత 5 ఇయర్స్ నుంచి నేను ఇలాగే మెయింటైన్ చేసుకొస్తున్నాను. మా చిన్నోడి షెల్ఫ్‌లో చూసారా వాడి పర్సుంటుంది. అది అక్కడే పెడతాడనమాట. వాడనుకుంటాడు మాకు తెలీదని. కానీ మాకు తెలుసు అక్కడే ఉందనమాట. దాని కింద చూసారా ఇక్కడ ఒక రెడ్ బాస్కెట్ ఉంది. అవన్నీ నా గాజులు నాకు సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. బొట్టు బిళ్ళలు, గాజులు ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ అక్కడుంటాయి. ఇప్పుడు ఉతకగా వస్తాయి కదా! దుప్పట్లు, బెడ్ షీట్స్, టవల్స్ అవన్నీ ఒక్కోసారి బద్ధకిస్తాననమాట. బద్ధకించినవి ఆ షెల్ఫ్‌లో అక్కడ పెడతాను. ఎప్పుడో కుదిరినప్పుడు ఆ పైన వాటిల్లో డబ్బాలో పెట్టేస్తాను. దాని కింద పెద్ద బ్లూ బాస్కెట్ ఉంది చూసారా? దాంట్లో మా ఎలక్ట్రికల్ ఐటెమ్స్ ఉంటాయి. ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే మా వారే చేస్తారండి. ఆయనకి చాలా ఇష్టం రిపేర్ చేయటం అంటే. అందుకని మా ఇంట్లో అన్ని ఎలక్ట్రికల్ సామాన్లు అవన్నీ దాంట్లో ఉంటాయి. కింద చూసారా? అక్కడ షెల్ఫ్ ఖాళీ ఉంది. అది కరుణాదండి. కింద దాని కింద ఇంకో షెల్ఫ్ ఉంది. అది మీరు గమనించారా? దాంట్లో అన్నీ డాక్టర్ దగ్గరికెళ్తే వస్తే రిసీట్స్ అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్‌కి ఒక ప్లేస్ అనేది పెట్టేసానన్నమాట. చూసారా గోడ ఎలా ఉందో? ఇలా ఉంటుంది మాది. బెడ్‌రూమ్‌లోనే మాది వాషింగ్ మిషన్ కూడా వస్తుందండి. ఇదేమో ఏం ఏరియా అంటాము? కామన్ ఏరియా కాదండి. దాన్నేమంటారు? యుటిలిటీ ఏరియా అంటారనమాట. నేనెప్పుడు యూజ్ చేయలేదు. ఇక్కడే మాప్ పెట్టుకుంటాను. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ దుమ్మెక్కువుంటుంది. ఇక్కడ మేముంటున్న ఇల్లులో ఆల్మోస్ట్ దుమ్మెక్కువుంటుందండి. ఒక్కరోజు తుడవకపోయినా అదసలు చాలా కష్టంగా ఉంటుంది. అడుగులు పడిపోతాయనమాట. అంత ఇదిగా ఉంటుంది. సో, వాషింగ్ మిషన్ అక్కడ పెడదాం అనుకున్నాం. ఫస్ట్‌లో పెట్టాం. దుమ్ము పడుతుందని చెప్పి వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టేసుకున్నాం. ఇది మా బెడ్‌రూమ్ అండి. ఇది పెద్ద బెడ్ అనమాట. 4/6 బెడ్. దీని కింద కూడా చాలా ఉన్నాయండి. బెడ్ కింద కూడా చెప్పాను కదండీ! షెల్ఫ్‌లు లేవు కదా! అందుకని అలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. సో, ఇక పైకి వెళ్దాం. డూప్లెక్స్ బిల్డింగ్ కదా! ఇక్కడికొచ్చాకే మెట్లు లోపల నుంచి చూసానండి. ఇంతకుముందు డూప్లెక్స్ బిల్డింగ్ మనం టీవీల్లోను, సినిమాల్లో చూడటమే తప్ప డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటుంది అనేది అంటే ఇట్లా లోపల నుంచి మెట్లనేది చూడలేదనమాట. ఇక్కడికొచ్చాకే డూప్లెక్స్ బిల్డింగ్ లోపల నుంచి మెట్లు. ఈ మెట్లని నేను ఇలాగా షూసు అవన్నీ పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఈ మూలనున్నది ఇక్కడ చిన్న సిలిండరు, ఒక చిన్న పరదా దాంట్లో అన్నీ ఉంటాయండి. అవి మేమందరం గెట్ టుగెదర్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికొచ్చి 10 ఇయర్స్ అవుతుంది కదా! సో, 10 ఇయర్స్‌లో ఓర్గ పీరియడ్‌లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరం గెట్ టుగెదర్ అయినప్పుడు ఆ సిలిండర్‌ని, ఆ పరదాని యూజ్ చేస్తామనమాట. ప్రస్తుతం మా ఇంట్లో ఉంది. ఇక పైకొచ్చేస్తే పైన ఇదొక రూమ్ అండి. పైన మెట్లు ఎక్కంగానే ఒక రూమొస్తుంది. ఈ రూమ్‌లో చూడండి ఇలా సర్దుకున్నాను. దీన్ని మోస్ట్‌లీ మేము యూజ్ చేయమండి. పైన అలా స్టోర్ రూమ్ లాగా ఉంటుందనమాట. ఇలా పెట్టేసి నేను ఇలాగా క్లాత్‌లు వేసేసి ఉంచుతాను ఎప్పుడు. నా పాత చీరలు గానీ, కర్టెన్స్ గానీ అన్నీ ఇట్లా పెట్టుంచడానికి యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇదిగో చూడండి మా ఓవెన్ కూడా ఇక్కడే ఉంది. ఇదేమో మా సూట్ కేసులండి. మేము ఊరెళ్తే తీసుకెళ్ళే సూట్ కేసులు అన్నీ ఇక్కడే ఉంటాయనమాట. కింద షెల్ఫ్‌లేమి లేవు కాబట్టి అన్నీ ఇలాగే. ఇదిగోండి మేము గెట్ టుగెదర్ అవుతే వండుకోవటానికి గిన్నెలు కావాలి కదా! పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఇక్కడే ఉంటాయనమాట. అవన్నీ ఇలా పెట్టుకున్నాను. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని, ఆ డబ్బాల్లో పెట్టేసుకొని కాటన్ బాక్సుల్లో అన్నీ దాచిపెట్టేసి ఉంచామనమాట. దుమ్ము కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఇలాగా పెట్టుకుంటాను నేను. ఇవి వింటర్ బట్టలండి. ఈ ఏరియాలో ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా ఉంది చూసారా? అక్కడ నేను వింటర్ బట్టలు పెట్టుకుంటాను. వింటర్‌కి సంబంధించిన స్వెటర్లు, బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కొన్ని బ్లాంకెట్స్ కింద ఉన్నాయి కదండీ! అవి కూడా నిదానంగా ఉతికేసిన తర్వాత అన్నీ ఇక్కడికే వస్తాయండి. అన్నీ బ్యాగుల్లో పెట్టేసుకుంటాం. ఇదేమో రూమ్ హీటర్ అండి. ఎలక్ట్రికల్ రూమ్ హీటర్ అనమాట. ఇది కూడా తీసుకొని 10 ఇయర్స్. ఇక్కడికొచ్చిన కొత్తల్లో తీసుకున్నామండి. 2014లో తీసుకున్నాం అనుకుంటా ఐ థింక్. 14, 15 అప్పటి నుంచి మాతోనే ఉంది.
సో, ఇవన్నీ ఇదిగో చూడండి. నేను చెప్పానా మేము వచ్చినప్పుడు మాకు ఒకటే స్వెటర్ ఉండేది. ఇప్పుడు 10 స్వెటర్లు, ఆహ్, సాక్స్‌లు, హ్మ్, ఏమంటారు గ్లౌజులు, షాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ దీంట్లోనే ఉంటాయి. అన్నీ ఎప్పటికప్పుడు వేసుకున్నాక, ఉతికాక ఇలా మడత పెట్టి ఇక్కడ పెడతాను. అయిపోయిన తర్వాత ఇక్కడ కవర్స్ ఉన్నాయి. ఆ కవర్స్‌లో పెట్టేస్తాను. ఇదిగో ఇదిగో చూడండి. ఇది చూసారా? ఇదే నా దగ్గర ఉన్న ఫస్ట్ స్వెటర్ అనమాట. మా వారు నాకు కొనిచ్చారు. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, శశి కడుపులో ఉన్నప్పుడు. సో, అది. సో, ఇలాగా పెట్టేసుకున్నామండి. ఇలా ప్రతిదీ నేను క్లాత్‌తో కప్పేస్తాననమాట. కప్పేస్తే దుమ్ము పడకుండా ఉంటుందని. కొ అవసరమైతే ఆ క్లాత్ ఒకటే ఉతుక్కోవచ్చు. మిగతావన్నీ కొంచెం దుమ్ము లేకుండా ఉంటాయని. దీని పక్కనే బాత్రూమ్ ఉంటుందండి. ఆ బాత్రూమ్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. దాన్ని నేను యూజ్ చేయను. ఎందుకంటే దాంట్లో నుంచి ఒకసారి ఎలుకొచ్చిందనమాట. సో, భయమేసింది. ఇంకంతే అది క్లోజ్. నాకు ఎలుకలంటే చాలా భయం. సో, ఈ మూలన ఉన్నయన్నీ వేస్ట్ బట్టలండి. వేస్ట్ ఇవన్నీ అక్కడున్నయి. వేస్ట్‌వంటే అవి ఎవరికన్నా ఇచ్చేసేవి కావచ్చు. ఇంకా ఫర్దర్‌గా మనం ఉపయోగించనివన్నీ అక్కడే ఉంటాయి. ఇక ఇటు పక్కకొస్తే నా మిషన్ ఉంటుంది. మిషన్ ఇలాగే ఉందండి. నేను మిషన్ కుట్టేనండి. కొంచెం కొంచెం ఏదో ఇప్పుడిప్పుడే కుడుతున్నాననమాట. అంత బాగా ఏమి రావు. నా జాకెట్ల వరకు నేను అన్నీ కాదు గానీ 1, 2 కుట్టుకుంటాను. ఎందుకంటే అక్కడికెళ్తే అమ్మ కుడుతుంది, అక్క కుడుతుంది, మా అత్తయ్య, మా మావయ్య కుడతారు జాకెట్లు. సో, నాకు కుట్టాల్సినంత అవసరం ఏమి లేదు. కానీ నాకే ఇక్కడికొచ్చాక ఎప్పుడన్నా గబుక్కుని పండక్కి గాని ఏదన్నా కుట్టుకోవాలంటే ఉండదు కాబట్టి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాననమాట ఇప్పుడే. సో, ఇదొక బుక్కు. దాంట్లో రాసుకుంటాను. ఇవన్నీ నా పాత బట్టలనమాట. పాత బట్టలు గానీ, కుట్టాల్సిన బట్టలు గానీ, ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే ఉంటాయి. అలా కప్పేసి ఉంచుతా. క్లటర్ ఫ్రీగా ఉన్నట్టుగా అలా ఉంటుందని చెప్పి నేను ఆహ్, సో, అలా చేసేస్తాను. సో, ఇవి లోపల దండాలు ఇక్కడ కట్టామండి. వర్షమొస్తే లోపల వేసుకోవటానికి. కింద ఎలాగో ప్లేస్ లేదు కాబట్టి పైన ఇక్కడ వేసేసి ఫ్యాన్ ఏసేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. సో, అక్కడ ఒక రూమ్ ఉంది కదా! ఇదొక రూమ్ అండి. ఈ రూము పూజ రూమ్ అనమాట. ఇటు పక్కన దేవుడు దేవుడి సామాన్లు, దేవుడి మందిరం ఉంటుంది. సో, అది నేను చూపించట్లేదండి. ఆహ్, సో, అది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న స్టోర్ రూమ్ లాగానే అండి. ఆహ్, కూలర్లు వగైరాలన్నీ ఇక్కడ పెట్టేస్తాము. కూలర్లు గానీ, కాటన్ బాక్సెస్ గానీ అన్నీ ఈ రూమ్‌లోనే ఉంటాయి. ఇదేమో ఫిష్‌దండి. ఇంతకుముందు మా ఇంట్లో అక్వేరియం ఉండేది. అది ఇప్పుడు ప్రస్తుతం తీసేసామనమాట. ఊరెళ్ళినప్పుడు ఫిష్‌లు చచ్చిపోతాయి కదా! అని ఫిష్‌లు ఇచ్చేసాము. మిగతావన్నీ అలా పెట్టేసి వచ్చామనమాట. ఇవన్నీ చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా? ఈ చాప దగ్గర ఉన్న ఏరియా అవి అక్కడ నా చీరలు పెడతానండి. అవునండి. అన్నీ సూట్‌కేస్‌లో పెట్టి అక్కడ చీరలు అక్కడ పెడతాను. ఇంకెక్కడ ప్లేస్ లేదు కాబట్టి. బీరువాలో ప్లేస్ లేదండి. మా నలుగురు బట్టలు పట్టాలంటే కష్టం గదా! సో, అందుకని నా చీరలు ఇక్కడుంటాయనమాట. నాకు చీర కావాలంటే గబగబా పైకొచ్చి అన్నీ ఎతుక్కోవడమే ఇక నా పని. సో, ఇలా సర్దేసుకున్నానండి. ఇదొక రూమ్. ఈ రూమ్ పక్కన డోర్ ఉందండి. ఆ డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ వస్తుంది. చూడండి. ఇంతకుముందు ఇక్కడ మొక్కలు పెట్టుకునేవాళ్ళమండి. నేను చెప్పాను గదండీ! మా రోడ్డుకి పక్కన ముందంతా హైవే ఉంటుందండి. లారీలు, బస్సులు అన్నీ వెళ్తా ఉంటాయి. సో, అందుకని మాకు దుమ్మెక్కువుంటుంది. అంతే కాదండి, ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువుంటాయి కాబట్టి ఇక్కడ దుమ్మెక్కువ పడుతుంది. సో, ఇప్పుడు పైకొచ్చాం గదా! ఇంకా పైకెళ్తానికి ఫస్ట్ ఫ్లోర్ కాకుండా పైకెళ్తానికి మెట్లండి. ఆ మెట్ల దగ్గర ఇక్కడ చూడండి. కింద చెప్పుల స్టాండ్ చూసారు కదా! ఆ చెప్పుల స్టాండ్ తర్వాత మా చెప్పులన్నీ దీంట్లో ఉంటాయి. అది. తర్వాత ఇలా పైకొచ్చేస్తామండి. ఇక డోర్ ఓపెన్ చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ మేము బట్టలారేసుకుంటాం అనమాట. అంతే అండి. ఇదే మా హోమ్ టూర్. మేము రాజస్థాన్ భిల్వాడాలోకొచ్చాక 10½ ఇయర్స్ అయింది. 10½ ఇయర్స్‌లో ఇదే ఇంట్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ డెకేడ్.
నేను ఇల్లుని ఇలా సర్దుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక మెమరీగా ఉంటుందని చెప్పి నేను వీడియో తీశానండి. వితౌట్ ఇల్లు అనేది దులుపుకోలేదు. మొత్తం దుమ్ము దుమ్ముగానే ఉందండి. అర్థం చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.